మనకి మొన్న లార్డ్స్ టెస్ట్ కంప్లీట్ అయింది కదా. మరి ఈ టెస్ట్ మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ మ్యాచ్ గుర్తుండిపోయింది అనేది చెప్పాలి. ఎందుకంటే మనకి ఒక సిచ్యువేషన్లో ఇండియన్ టీం గెలిచిద్ది అనే సిచ్యువేషన్ నుంచి దురదృష్టవశాత్తు సిరాజ్ అవుట్ అవడం వల్ల మ్యాచ్ క్లోజ్ అయిపోయింది. అయితే దీని గురించి చాలామంది ఎక్స్ క్రికెటర్స్ ఏం మాట్లాడారు, అరే ఇక్కడ సిరాజ్కి స్ట్రైక్ ఇవ్వకుండా జడేజానే స్ట్రైక్ పెట్టుకొని మ్యాచ్ని కొంచెం బిగ్ షాట్ లాడి మ్యాచ్ ఫినిష్ చేసినట్టయితే అయిపోయేది. అనవసరంగా సిరాజ్కి అలాగే టైలెండర్స్ అంతకుముందు బుమ్రాకి వీళ్ళందరూ కూడా అనవసరంగా స్ట్రైక్లు ఇచ్చాడు అని చెప్పి చాలామంది మాట్లాడారు. అయితే దీని గురించి మనకి రీసెంట్గా చేతేశ్వర పుజారా కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. అయితే పుజారా వీళ్ళందరికీ కూడా కౌంటర్ ఇచ్చే విధంగా ఆన్సర్ ఇచ్చాడు అనమాట. అయితే ఇక్కడ పుజారా ఏమంటున్నాడంటే, ఓకే మీరు చెప్పినట్టుగానే జడేజా కొంచెం బిగ్ హిట్లో ఆడొచ్చు, కానీ అక్కడ సిచ్యువేషన్ చూడండి, బాల్ చూసుకుంటేనేమో సాఫ్ట్ అయిపోయింది, అక్కడ పిచ్ చూసుకుంటేనేమో స్లో అయిపోయింది. మరి ఈ రెండు కండిషన్స్ ఉన్నప్పుడు అతను కనుక కొంచెం బిగ్ హిట్లు కనుక వెళ్ళాడు అనుకోండి, అక్కడే లెగిస్తే ఖచ్చితంగా అవుట్ అవుతాడు. ఇటువంటి స్లో పిచ్ స్లో అయిపోయింది, దాని తర్వాత ఫోర్త్ ఇన్నింగ్స్లో చూసుకుంటే అసలు స్కోర్ కొడితే చాలా కష్టంగా ఉంది. మరి ఇటువంటి సినారియోలో జడేజా ఫాస్ట్ ఆడాడంటే ఖచ్చితంగా మనకి మ్యాచ్ ముందే ఫినిష్ అయ్యేది మీరు అన్నట్టుగానే, కాకపోతే మనం ముందుగానే ఓడిపోయాలో అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో మరి ఇక్కడ జడేజాకి ఆల్రెడీ ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ఏంది, మనకి చివరి వరకు టైలెండర్స్లో చూస్తుంటే ఒక పక్కన ఓకే మంచిగానే ఆడగలుగుతున్నారు, సో వాళ్ళు మంచిగానే స్ట్రైక్ రొటేట్ చేయగలుగుతున్నారు. సో మరి ఇటువంటి సినారియోలో మనం చివరి వరకు కనుక వాళ్ళకి స్ట్రైక్ ఇస్తూ మనం రన్స్ కనుక రొటేట్ చేయగలిగితే ఆటోమేటిక్గా చివరిగా ఒక 10-15 రన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కొంచెం మనం బిగ్ హిట్స్ ఆడామనుకోండి, మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. సో మరి ఈ ప్లాన్తో ఉన్నాడు జడేజా. సో అతని ప్లాన్లో మీరు తప్పు పడటానికి ఎటువంటి వీలు లేదు. సో జడేజా అక్కడ కరెక్ట్గానే ఆడాడు, కాకపోతే మనం దురదృష్టవశాత్తు మనం ఓడిపోయాం అని చెప్పేసి పుజారా అయితే మాట్లాడటం జరిగింది అనమాట. మరి ఈ కామెంట్స్ విన్నారు కదా, మరి ఈ కామెంట్స్ విన్న తర్వాత మరి మీకు అనిపిస్తుంది అనేది కూడా తెలియాలి కదా. సో మరి తెలియాలంటే కింద కామెంట్ చేయాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.